ఓపెన్ యువర్ మైండ్, ఓపెన్ యువర్ సోల్. నా షార్ట్స్, వీడియోస్, రీల్స్ చూస్తున్న వీక్షకుల్లో ఈ మూడింటిలో ఏ ఒక్కటి మీకు అందించగలిగినా నేను సఫలీకృతమైనట్టే. నమస్తే, నేను మీ ఎంవి రెడ్డి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. నేనని చెప్పను కానీ కొద్దిమంది గురువులు చెప్పేది ఏంటంటే, మీరు కూర్చున్న చోటకే డబ్బు వచ్చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని మనం ఫాలో అయితే మనం కూర్చున్న చోటకే డబ్బు వస్తుంది, సంపద వస్తుంది అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. నాకు తెలుసున్నంత మేరకు మనం ఏదైతే కర్మ చేస్తామో, అంటే మనం ఏదైతే వర్క్ నేర్చుకుంటున్నామో, ఏ వర్క్ అయితే మనం చేస్తామో దాన్ని కొనసాగిస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని మనం నమ్మితే మనం జీవితంలో మనం కోరుకున్నవన్నీ సాధించవచ్చు. అంతే తప్ప మనకి ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయి, మనం ఎక్కడ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవచ్చు అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా మనం మన పనిని మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తూనే మన పనిలో మనం అభివృద్ధి సాధించడానికి డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ మన దగ్గర రావడానికి, రిలేషన్షిప్ రావడానికి, వీటినన్నిటిని గొప్పగా పెంపొందించడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని చాలా బాగా నమ్మొచ్చు. ఈ సబ్జెక్టు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనం విశ్వాన్ని ఏది అడిగినా ఇస్తుంది. కానీ మన కర్మని మనం చేస్తూ, అంటే మనం చేసే పని మనం చేస్తూ దీన్ని విశ్వాన్ని అడిగినప్పుడు మనం కోరినవన్నీ ఇస్తుంది. మీరు ఏదైనా ఒకటి సంపాదించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 3 పెట్టాల్సి ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఒకటి డబ్బు, శ్రమ, సమయం. ఈ 3 కానీ, లేదు ఈ మూడింట్లో 2 కానీ, లేదంటే కనీసం 1 కానీ పెట్టినప్పుడు మాత్రమే మనకి కావాల్సినవన్నీ మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి. కానీ మనం చేసే వర్క్ని ఖచ్చితంగా చేస్తూ దీన్ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో మీరు అద్భుతాలను చూస్తారు. మనం ఇప్పటి వరకు చేస్తున్న వీడియోస్ని కానీ, షార్ట్స్ని కానీ, రీల్స్ని కానీ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్లోను, అలాగే ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను మన ఛానల్ ఎంవీఆర్ ధనసూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.